వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో ఒక హై టెంపరేచర్ వాతావరణం వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్కి పోలీసులు రావడం, ఏపీ పోలీసులు రావడం, అరెస్ట్ చేసుకొని అటు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తున్నటువంటి తరుణంలో కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య, చాలా భారీ బందోబస్తు మధ్య చాలామంది కార్యకర్తలు అడ్డుపడుతున్నటువంటి క్రమంలో వల్లభనేని వంశీని తరలించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ మాట్లాడుతుంటే, లేదు ఇది సక్రమమైనటువంటి అరెస్టే అంటూ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశం. రైట్, జగదీష్ గారు, వెంకటేశ్వర గారు, గాదు వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో అరెస్ట్ అక్రమమా సక్రమమా అన్నటువంటి దానిపైన చర్చ నడుస్తోంది. సో గత ప్రభుత్వంలో చేసినటువంటి కామెంట్స్, మాట్లాడినటువంటి మాటలు, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. సో వాటికి రివెంజ్ గానే ఈరోజు అరెస్ట్ జరిగింది అన్నది ఒక వర్షన్ వినిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగినటువంటి అరెస్ట్ కాదు. సో జస్ట్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సినటువంటి అరెస్ట్లో, ప్రాసెస్లో ఏకంగా అరెస్ట్ చేశారు. పోలీసులు కూడా ప్రొసీజర్ ఫాలో కాలేదన్నది ఇందాక బాలగారు ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఏం చెప్తారు వెంకటేశ్వరరావు గారు? మీకు అలానే పేరున్నటువంటి అందరికి కూడా శుభ సాయంత్రం, వ్యూవర్స్ కూడా శుభ సాయంత్రం. సక్రమము అక్రమము అంటే ఎట్లుంటుందండి? ఇట్స్ డిపెండ్ అపాన్ ఫేవరిజం. మనకు నచ్చినట్టు తీసుకెళ్తే అక్రమం అనిపిస్తుంది, మనకు నచ్చినట్టు తీసుకెళ్తే సక్రమం అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం డిబేట్ లో ఎంత అవునన్నా కాదనుకున్నా కానీ ఇక్కడ ప్రొసీజరు, లా, రూలు, చట్టాలు ఇవన్నీ కూడా మిక్స్ విత్ పాలిటిక్స్. స్వచ్ఛంగా నేను లా గురించే మాట్లాడను, స్వచ్ఛంగా నేను రాజకీయం గురించే మాట్లాడను. రెండు మిక్స్ అయ్యే మాట్లాడతాను. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ డిబేట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు మిళితం చేసే మాట్లాడతారు. మిళితం చేయకుండా ఒక్కదాని మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఒక్కదాని మీద మాట్లాడితే ఆ డిబేట్ వేరే రకంగా ఉంటుంది. సో ఇక్కడ వంశీ గారిని, ఎక్స్ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేశారు. కేసులు ఉంటే అరెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు స్టేషన్కి. వాళ్ళు ఉన్నటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇఫ్ ఇట్ ఇస్ నోటీస్ ఇచ్చేది వదిలేదైతే నోటీస్ ఇచ్చి వదిలిపెడతారు, లేదు రిమాండ్కి తీసుకెళ్ళాలనుకుంటే రిమాండ్కి వేసుకుంటారు. కోర్టు యాక్సెప్ట్ చేస్తే లోపలికి వెళ్తారు, లేకపోతే బెయిల్ ఇస్తారు. నాకు తెలిసినంత వరకు అది ఒక ప్రొసీజర్ అనుకుంటున్నాను. అది కూడా ప్రొసీజర్ అనుకుంటున్నాను నేనైతే. సో అలాంటప్పుడు ఇక్కడ వైలేషన్స్ లేకపోతే రూల్ ఆఫ్ లా ఫాలో అవట్లేదు, వీళ్ళు ట్రాన్సిస్ట్ చేశారు, ఇది ఇంట్రా స్టేటా ఇంటర్ స్టేటా అనే అన్ని కూడా తర్వాత డిస్కషన్. ఇదంతా ఇందాక జగదీష్ గారు చెప్పినట్లుగా కొన్ని కోర్టులోనే ఏదైనా అడ్వకేట్ గా సినిమాటిక్ గా మాట్లాడేటప్పుడు మనం ఎన్ని వస్తాయి, బట్ వేరే ప్రాక్టికల్ గా చూస్తే మనకి ఎన్ని కనిపించవు. అక్కడ మాట్లాడుకోవడం చాలా ఉంటుంది. సో ప్రాక్టికల్ గా రూల్ ఆఫ్ లా ని పాటించరు, అంతేనా సార్? మీరు చెప్పదలుచుకున్నది ప్రాక్టికల్ గా రూల్ ఆఫ్ లా అప్లై చేయము, పాటించము, మేము రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరం వైలేట్ చేస్తాం. మానవ హక్కులు, దట్స్ వాట్. అదే మానవ హక్కులు, అన్ని మానవ హక్కులు గుర్తొస్తాయి. వెయిట్ బ్రదర్ కొత్తగా ప్రాక్టీస్ వచ్చినట్టున్నా వెయిట్. నేను ఐఎమ్ నాట్ ఎన్ న్యూస్ మానవ హక్కులు గుర్తొస్తాయి మనకి. అదే దట్స్ వాట్. మీరు పొలిటీషియన్స్ వచ్చి భాషలు చెప్పేటప్పుడు చెప్తారు బాగానే, కానీ రియలిస్టిక్స్ లో మాత్రం పాటించమని చెప్పి మీరే చెప్తున్నారా? వరే వా సార్, పబ్లిక్ నేను కూడా చెప్తుంది, మనకు నచ్చింది అందుకే అది మాట్లాడతాం. మనకు అదే మీకు నచ్చితే సక్రమమే. అదేనండి, మీరు రాజకీయ నాయకులు ఏమైనా చెప్పండి. కాదు రాజకీయ నాయకులు మీరు ఏం చెప్పినా మేము వినాలి, ప్రజలు వినాలి. మీరు చెప్పింది న్యాయం, మీరు చెప్పింది ధర్మం, మీరు చెప్పింది చట్టం, మీరు చెప్పింది అన్ని ఓకే. అంటే రూల్ ఆఫ్ లా పాటించామంటే పాటిస్తాం, రూల్ ఆఫ్ లా వైలేట్ చేస్తామంటే వైలేట్ చేస్తాం. ఏం రాజకీయాలు నేర్పిస్తున్నారండి మీరు ప్రజలకి? కాదు, ఏం రాజకీయాలు మీరు ప్రజలకు నేర్పిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీలాంటి పొలిటీషియన్స్ మేము కోరుకున్నది, ఈ సమాజము కాన్స్టిట్యూషన్ కోరుకునేది దీనికోసమా? కాదు, దీనికోసమా? మీరు ఫ్యూచర్ జనరేషన్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఫ్యూచర్ జనరేషన్ మీరు ఒక నిమిషం బాలగారు చెప్తాను. సో ఇక్కడ మనం ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే, రాజకీయంగా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వాట్ ఈజ్ హీ, ఏంటి అతని చరిత్ర ఏంటి, గతం ఏంటి,
అసెంబ్లీలో ఏం చేశాడు? ప్రజాప్రతినిధి కదా, ఎమ్మెల్యే కదా. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎట్లా ఉంది అతని హావభావాలు, బయట ఎట్లా పబ్లిక్ లో చేశాడు, నియోజకవర్గంలో ఎన్ని అక్రమాలు చేశాడు, ఇవన్నీ కూడా వస్తాయి బయటికి. ఏం రాకుండా ఏముండదు. అందుకని అన్ని మిక్స్ అవుతాయి. మిక్స్ లేకుండా ఇక్కడ ఏముండదు. ఇప్పుడు బాలాగారి ప్రాబ్లం ఏంటంటే నిన్న కిరణ్ రాయల్ ఇష్యూ ఏదో జరిగింది, ఆయన దాంట్లో పాపం డిఫెండ్ చేశాడు. ఇదే అంటే అడ్వకేట్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, బాలాగారు మీరు అదే కిరణ్ రాయల్ పక్కన కనుక మీరు ఒకళ్ళతో తీసుకుంటే ఇంకో రకంగా ఉంటది. మీరు అక్కడ తీసుకునేది ఉంటుంది. అడ్వకేట్ అనేవాడు రెండు పక్కల చేస్తాడు. ఇవాళ న్యాయం అన్నది రేపు అన్యాయం అంటాడు, రేపు అన్యాయం అన్నది న్యాయం అంటాడు. అడ్వకేట్ పాత్ర ఆ రకంగా ఉంటుంది. సో అందుకని నేను అందరూ కొత్తగా వచ్చారని అన్నారు. మీరు సీనియర్ అయితే కావచ్చు ఒక అడ్వకేట్ అన్నది ఎప్పుడు కూడా ఒకళ్ళని బట్టి తీసుకున్నటువంటి 100% ఎవరుతారు వినండి సార్, 100% ఉండదు. ప్లేంటిఫ్ వస్తే ప్లేంటిఫ్ తరపున చేసేస్తాం. ఏదో డబ్బులు వాళ్ళని డబ్బులు ఎగ్గొట్టాడని చెప్పి వాడతారు చేస్తాం. ఇట్లా ఉంటుంది. ఇక్కడ బొద్దా తరపుతో ప్రాసిక్యూషన్ తరపున చేస్తాం. అందుకని అడ్వకేట్ పాత్ర ఇప్పుడు డ్యూయల్ పాత్రే. వైసీపీ చిన్నరెడ్డి గారు కంప్లీట్ గానే ఆగండి చెప్తాను ఆయన. అంటే అందుకని మీరు అడిగిందని చెప్తున్నా. మీకు నచ్చితే సక్రమం, నచ్చకపోతే అక్రమం, అట్లా ఉంటది ఎప్పుడు కూడా. అందుకని దీని గురించి మనం ఏదో జరిగిపోతుంది అనుకోవాల్సిన పని లేదు. ఆయన మీద కేసు ఉంది, అరెస్ట్ చేశారు, మేట్లాడు ముందు పెడతారు. చిన్నరెడ్డి గారు ఆయన పైన కేసు ఉంది, ఆయన పైన కేసు ఉంది. అందరికీ ఒకటే చట్టం ముందు అందరూ సమానమే. ఎట్లా గతంలో ఈ కొంతమంది ఏ రకంగా చెప్పారో ఇవాళ కూడా మాట్లాడమన్నా నేను. అప్పుడు ఎందుకు మీరు భయపడతారు, బెయిల్ తెచ్చుకోవచ్చు కదా, లేకపోతే ఎందుకు భయపడ్డారు, యాంటిసిపేటర్కి ఎందుకు వెళ్ళారు కదా అన్నటువంటి నోర్లన్నీ కూడా ఇవాళ కూడా అదే మాట్లాడాలి. అందుకని వేరే మాట్లాడకూడదు. అందుకని రెండో ఉంటది, రెండు పక్కలా కూడా ఉంటది. అందుకని మనం మాట్లాడేటప్పుడు కూడా వెంకటేశ్వర గారు